अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। हेडलाइन से करते हैं ख़बरनामे की शुरुआत। मैंने अपने वालिद KCR को बुरा नहीं कहा। BRS सरबराह KCR पर तनकीद के मामले पर कविता की वजाहत। प्रजा पालना प्रगति प्रणालिका के तहत मुख्तलिफ प्रोग्राम कामयाबी से जारी। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा का बयान। मरकज़ और रियासती हुकूमतें किसानों को मुश्किलात में डाल रही हैं। चना ख़रीदारी शुरू करने रुकन असम्बली अनिल जादव और साबिक़ वज़ीर जोगू रामन्ना का मुतालबा। निर्मल में प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम। 4 तारीख से किसानों के हफ्तावार प्रोग्राम का ऐलान। सईदपुर प्राइमरी हेल्थ सेंटर में अमले की कमी, मरीजों को शदीद मुश्किलात का सामना। और अब ख़बरों की तफसील। साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर अपने बयानात के बाद पैदा होने वाली बहस के पेश नज़र तेलंगाना रक्षण सेना की सरबराह कविता ने वजाहत दी। इन्होंने कहा कि इन्होंने अपने वालिद को नहीं बल्कि एक सियासी रहनुमा और BRS सदर के तौर पर के चंद्रशेखर राव को तनकीद का निशाना बनाया। इन्होंने कहा कि बतौर बेटी इनके साथ कोई इख्तलाफात नहीं है और वो रोज़ाना पूजा में अपने वालिद को याद करती है। BRS పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి BRS ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకోనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, BRS పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఈస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులోకి పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ KTR గారు ఉండంగా TCS లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? GRE పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది? ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది. 10 years లేదు ముందులాగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాలు, వాళ్ళు కోల్పోయిన అవకాశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు, ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఖచ్చితంగా BRS ఖాతాలోకే పోతుంది. కాబట్టి BRS అధ్యక్షుడు KCR గారిని నేను విమర్శించిన తప్పితే నేను మా ఫాదర్ KCR గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ KCR గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను. ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने बताया कि प्रजा पालना प्रगति प्रणालिका के 99 रोज़ा एक्शन प्लान के तहत मुख्तलिफ प्रोग्राम कामयाबी के साथ जारी हैं। शहर के STU भवन में मुनाकिद इजलास में इन्होंने म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश के साथ शिरकत की। मुख्तलिफ महकमों की कारकर्दगी
पावर पॉइंट के ज़रिए पेश की गई। कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक्स भी तकसीम किए गए। चाइल्ड सेफ्टी प्रोग्राम जारी रखने और दीगर सरगर्मियों को भी कामयाब बनाने की हिदायत दी गई। ఆయన వేగంతో పాటు ఎదుటిగా వచ్చిన వ్యక్తిని కూడా ఇప్పటి వరకు జరిగి 99 రోజుల కార్యాచరణ జిల్లాలో అందరూ కలిసి కూడా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలో మీ అందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ కూడా T3లో చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా అయింది. ఆ సభ కూడా మనం విజయవంతంగా చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా రకాల అభివృద్ధి పథకాలు అన్ని నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ నుంచి కానీ మన వ్యవసాయ సందర్భంగా కానీ ఎడ్యుకేషన్ సందర్భంగా కానీ మున్సిపాలిటీలో ఉన్న బేసిక్ ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో ఏవైతే మర్జ్డ్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయో అటువంటి కానీ అవి అన్నీ కూడా చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ప్రతి ఒక్క వారంలో ఏవైతే థీమ్ ఉన్నాయో ఇందాక జిల్లా అధికారులు కూడా మరి ఆ థీమ్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో బేసికల్గా శానిటేషన్ మరియు ఫైల్స్ క్లియరెన్స్, తర్వాత హెల్త్ వీక్, తర్వాత అరైవల్ ఐవ్ వెల్ఫేర్ వీక్, ఇప్పుడు జరుగుతూ ఉంది చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ నో టు రూల్స్. నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ అగ్రికల్చర్ వీక్, తర్వాత ఎడ్యుకేషన్ వీక్. ఇటువంటి 10 థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కూడా మంచిగానే అయింది. ఇంకా కూడా అదే కష్టపడి అదే సక్సెస్ఫుల్గా కూడా అన్ని థీమ్స్ కూడా విజయవంతంగా కూడా చేయాలి. మళ్ళీ మనం ఏ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి అటువంటి చాలా సూత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మన 99 యాక్షన్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 10 అంశాలు అంటే మన జీవితంలో అవి ప్రతి ఒక్కటి ఒక భాగంలాగానే ఉన్నాయి. విద్య కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అలాగే ఏదైతే ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్కటి మన జీవితంలో భాగమేనే. కానీ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి కేవలం 99 రోజుల్లోనే ఎక్కువ సమస్యల్ని తీర్చగలగాలన్న ఒక మంచి దృక్పథంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా ఇందులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చిన తర్వాత జస్ట్ 1 మంత్ లోపే ఈ ప్రోగ్రాం చాలు కావడం, అలాగే ప్రతి ఒక్కరోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం తెలియని. निर्मल ज़िला मुस्तखर के दिव्या गार्डन में हल्का सतह का इजलास मुनक्किद हुआ। एडिशनल कलेक्टर किशोर कुमार और वेंकटेश्वर लू ने इजलास में शिरकत की। इन्होंने कहा कि इस प्रोग्राम का मकसद आवाम तक सरकारी स्कीमों की बेहतर रसाई है। 4 तारीख से 1 हफ्ते तक किसानों के लिए खुसूसी प्रोग्राम मुनक्किद किए जाएंगे। 10वीं जमात में नुमाया कारकर्दगी दिखाने वाले तलबा को भी एजाज़ से नवाजा गया। नेक्स्ट नरसापुर जी ఎండి జైనా జెడ్పీహెచ్ఎస్ నరసాపుర్ జీ నుంచి వెంటనే అడిగితే ప్రజలు కూడా అరే ఈ గ్రామ సభకి వెళ్తే నాకు మన కరెంటు పని కాలేదు, ఈ దావకానికి వచ్చే పని కాలేదు, మన అగ్రికల్చర్ ఆఫీసర్ లేదని చెప్పి వస్తే సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సభకు నమస్కారం. జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా ఒక్కసారి మీ గౌరవ అదనపు కలెక్టర్లు వారికి చెప్పులు అందిస్తూ ఉన్నారు. ఆ తదుపరి కార్యక్రమం జిల్లా విద్యాశాఖ बीआरएस पार्टी रहनुमाओं ने इल्ज़ाम लगाया कि हुकूमतें किसानों को मुश्किलात में डाल रही है। रुकन असम्बली हल्के बोध अनिल जादव और साबिक वज़ीर जोगो रामन्ना ने कहा कि इनकी तहरीक के बाइस ही जवार ख़रीदारी शुरू हुई।
इन्होंने चना खरीदारी मराकज़ फौरी क़ायम करने का मुतालबा किया, वरना एहतजाज का इंतबाह दिया। అధ్యక్షుల వారే చాలు. ఇప్పుడు మాజీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ. కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలి. రైతులు పండించిన శనగ పంట వెంటనే కొనుగోలు చేయాలి, ఉన్న పంట వెంటనే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. సిగ్గు రైతాంగం పట్ల వివక్షితున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాంతో మధ్య ఇప్పుడు ఎంత మొత్తం ఎండిపోయి ఉన్నది, దాంతో తక్కువని అంటుకుంటుంది కింద. ఏదైతే రైతు పక్షాన ఏదైనా కానీ పోరాడటానికి రాష్ట్రం మొత్తంలో ముందుండేది మా అధ్యక్షుల వారు ఏదైతే ఈరోజు ఆందోళన పెట్టిండో, ఏదైతే రైతులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తే మా పార్టీ తరఫున ఏదైతే మద్దతు వాళ్ళు పలికారో దాని భయభ్రాంతులకు గురై ఈరోజు హుటాహుటిన ప్రకటన వచ్చి రేపటి నుంచే జొన్నలు మనం కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం నిజంగా ఇది మా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మనం వాస్తవంగా పరిస్థితులు చూస్తే మరి ఇది దేశానికి వెన్నెముక్కనటువంటి రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ సమంజసం అని చెప్పేసి మేము ఈ సుధారంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పండించకపోతే ఈరోజు మనం బతకలేని పరిస్థితి. వాళ్ళు పండిస్తేనే ఇవాళ తిని బతికే ఈ రోజులలో అలాంటి రైతులనే ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అనే ఇబ్బందులు ఈ రెండు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, మేము రైతులకు న్యాయం చేస్తాం, రైతుల పక్షాన చెప్పి కనీసం రైతుల పంటలు కాదు కదా నష్టపరిహారం కూడా 2 సంవత్సరాల నుంచి ఇస్తలేరు మీరు. మరి కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి కొనుగోలు చేయకపోతే మాత్రం అతి తొందరలో జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేస్తాం. అవి తర్వాత సెక్రటరీని కూడా ముట్టడి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాను. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాల్ని, అది ఏ ధాన్యమైనా ఏ ధాన్యం అయితే పండిస్తున్నారో ఆ ధాన్యాన్ని పూర్తిగా కొనే వరకు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన నిరసన కార్యక్రమాలు ఇలా ఆదిలాబాద్ జిల్లాలో చేస్తే దానికి సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. దానికి ఇలా ఈ జిల్లా కలెక్టర్ గారికి బుద్ధి ఉంటే, ఈ జిల్లా ఎమ్మెల్యే ఎంపీకి బుద్ధి ఉంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము పొద్దున చేస్తే కలెక్టర్ ప్రకటనిస్తాం. రేపటి నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు జిల్లాలో పట్టాల కేంద్రాలు పెడుతున్నాం. నిజంగానే ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకుంటే, ఈ కలెక్టర్ గారు నిన్ననే ప్రకటన ఇచ్చుంటే, ఈ ఎమ్మెల్యే గారు నిన్ననే ప్రకటన ఇచ్చుంటే ఇంత ఎర్రటి ఎండల రైతులు వాళ్ళ సొంత ట్రాక్టర్లు తీసుకొని మండే ఎండలలో ఇలా బోరజు, జైనత్ మండలం, బేలా మండలాలు ఎందుకు చేసినట్టు చరణాలు దానికి భయపడి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని ఎమ్మెల్యే ఇస్తాడు, జిల్లా కలెక్టర్ ఇస్తాడు. ఇలా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం, ఇలా రైతుల విజయం. అందుకొరకు ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇప్పటికీ అనేక రకాల మోసం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇప్పుడు చెప్తే రేపటి నుంచి జొన్నలు స్టార్ట్ చేస్తారట. 4వ తారీఖు నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రెడ్గా శనగలు కొంటామా ఎల్లుండి నుంచి అని చెప్పి 4వ తారీఖు తర్వాత కొంటామని చెప్పి నాకు మార్పాడు. हुकूमत तेलंगाना ने आदिलाबाद ज़िले में ज़राई मार्केट कमेटी की तश्कील के सिलसिले में अहम अहकामात जारी करते हुए नई कमेटी की तश्कील अमल में लाई। इस ज़मन में महकमा ज़राअत व ताउन मार्केटिंग की जानिब से बाज़ाब्ता नोटिफिकेशन जारी किया गया। जारी करदा नोटिफिकेशन के मुताबिक एक किसान ख़ानदान से ताल्लुक़ रखने वाले और गुज़िश्ता 2 दहाइयों से ज़्यादा अरसे से कांग्रेस पार्टी के लिए निचली सतह से सरगर्म खिदमत अंजाम देने वाले बोरांचो श्रीकांत रेड्डी को आदिलाबाद मार्केट कमेटी के चेयरमैन के तौर पर जिम्मेदारियां सौंप दी गई। बोरांचो श्रीकांत रेड्डी ने हफ्ते के रोज़ आदिलाबाद ज़राई मार्केट कमेटी के नए चेयरमैन के तौर पर अपने ओहदे का बाज़ाब्ता जायज़ा हासिल किया। इस मौके पर मार्केट कमेटी के दफ्तर में एक सादा मगर बावक़ार तकरीब मुनक़्क़िद हुई। तकरीब के दौरान तनवीर अहमद ने नायब चेयरमैन की हैसियत से जिम्मेदारियां संभाल ली, जबकि दीगर गवर्निंग बॉडी के अरकान ने भी अपने ओहदों का हल्फ लिया। इस मौके पर इन्होंने अपनी तकर्रुरी पर खुशी का इजहार करते हुए रियासती क़ियादत का तहे दिल से शुक्रिया अदा किया।
అందరికీ నమస్కారం. ఒక రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి కిసాన్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదవులు ఇచ్చి నాకు ఇప్పుడు వ్యవసాయ శాఖ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళైన రేవంత్ అన్న గారికి, టీపీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో రైతుల సమస్యలన్నీ రైతు బిడ్డగా నాకు అన్ని సమస్యలు తెలుసు. అదేవిధంగా రైతుల సూచనల మేరకే నేను పాలన కొనసాగిస్తానని చెప్పడం జరుగుతున్నది. मार्केट कमेटी चेयरमैन का ओहदा ओसी तबके को देने पर बीसी कांग्रेस रहनुमाओं ने नाराज़गी जाहिर की। बीसी लीडर एम नरसिंह ने कहा कि बीसी, एससी, एसटी और अक़लियतों के साथ नाइंसाफ़ी हो रही है और ओहदा इन तबक़ात को दिया जाना चाहिए। కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జిత్నా భాగీదారి ఇత్నా హిస్సేదారి అనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, రాహుల్ గాంధీ అన్న స్లోగను, మరి ఏదైతే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాన్ని పూర్తిగా మార్చేసి మరి ఇక్కడ నామినేట్ పోస్టులు ఇంతకుముందు 4 కూడా ఓసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీన్ని బీసీ, ఎస్టీ, ఎస్టీ పక్షాలతో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి నిన్న నుంచి జిల్లా వ్యాప్తంగా కాల్ చేస్తూ ఉన్నారు, అన్న ఇది ఎక్కడ న్యాయం కాంగ్రెస్ పార్టీలా, మరి ఓసీలకి అందరికి ఇస్తే మరి ఎక్కువ శాతం బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ నరేష్ యాదవ్ని, అక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని, మరి జిల్లా కలెక్టర్ని, వీళ్ళందరినీ వీళ్ళందరినీ వేడుకుంటూ ఉన్నాం. మరి ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలా, మరి మాకు న్యాయం చేయాలని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు మరి వీళ్ళని నమ్మి మేము ఈ ప్రెస్ మీట్ జరిగింది, దీనిపై మరి చర్చ జరగాల. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరందరూ తీవ్రమైన వాయిస్తో ఖండించి ఇది రేవంత్ రెడ్డికి తెలిసే విధంగా చేయాలని మనవి చేస్తూ ఉన్నా. ఏదైతే మరి మొన్న నరేష్ యాదవ్ గారు బీసీ ప్రెసిడెంట్గా కూడా మరి మున్సిపల్ ఎలక్షన్ల అబ్జర్వర్గా 8 మంది రెడ్డిలను పెట్టిండు, 3 ఇతరులను పెట్టిండు. మరి ఇది కరెక్ట్ కాదు. తను చదువుకున్న వ్యక్తి. మరి ఏదైతే ఈ మున్సిపాలిటీల ఈ మార్కెట్ కమిటీని ఆపేయాలా, మరి చేసి బీసీ, ఎస్టీ మైనార్టీలకు మాకేం చెప్తారు, మీరు ప్రజలలో ఉండాలా, మీకు సీట్లు ఇంటికి వస్తాయి, మరి వాళ్ళేమో అక్కడ హైదరాబాద్లో పోయి పైరవి చేసుకుంటారు. మరి బీసీ, ఎస్టీ, ఎస్సీలను వంచిస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల మరి బీసీలు మనకు దూరమైనలు, మరి బీసీలేమో టీఆర్ఎస్కు బీజేపీకి ఎక్కువ ఓట్లు వేసి మన తక్కువ ఓట్లు వేసిండ్రు. మరి ఇట్లా చేస్తే ఇంకా పార్టీ కనుమరుగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే పార్టీ మనగడ సాగించాలంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని మనం చేస్తూ माजूर अफराद के हुकूक़ के लिए काम करने वाली तंजीम ने हुकूमत से वादे पूरे करने का मुतालबा किया। इन्होंने कहा कि पेंशन 4000 से बढ़ाकर 6000 करने का वादा अभी तक पूरा नहीं हुआ। इन्होंने हुकूमत से वादों को जल्द पूरा करने का मुतालबा किया। వికలాంగులందరినీ మన సంఘంలోకి తీసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. మనం ఆలోచించాలి. పెన్షన్ పెంచకపోయినా మనం ఆలోచించొద్దు, రేషన్ కార్డు ఇవ్వకపోయినా మనం వస్తే అడగకపోతే అమ్మని మనకు అన్నం పెట్టదు. అట్లనే ప్రభుత్వం మనకెట్లా పెడుతుంది? మన హక్కుల్ని మనం సాధించాలి. ఈ ప్రభుత్వం అంటే పెన్షన్ పెంచడంలో నిర్లక్ష్యం చేస్తుంది. మీరందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తుంటే కూడా మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో 1,69,000 మంది, దగ్గర దగ్గర 1,70,000 మంది పింఛన్ అంటే చిన్న చిన్న కారణాలతో, కొద్దిమంది ఫింగర్ ప్రింట్స్ రావట్లేదు సరిగ్గా, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతోటి 1,69,000 మంది పింఛన్లు తీసేసారు. నువ్వు 1,69,000 డబ్బులే ఇవ్వకపోతే పెన్షన్ ఎట్లా పెరుగుతుంది? అంటే ఇట్లాంటి మోసపూరిత మాటలు చెప్పేసి పబ్బం గడుపుకోవడం దానిలో మొన్న బడ్జెట్లో ఎన్ని డబ్బులు కేటాయించిండు? 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం కోసం 231 కోట్లు కేటాయించు. ఈ 231 కోట్లు ఒక నెలకే వస్తాయి. మరి మిగతా 11 నెలలు ఏడికెళ్ళి డబ్బులు ఇస్తాడు అంటే అది లెక్కలేదండి. నిజంగానే ఆయనకి ఇవ్వాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? 2,500 కోట్లు ఇస్తే ఈ 2 లక్షల మందికి 12 నెలలు పెన్షన్ ఇవ్వచ్చు. మరి డబ్బులే కేటాయించకుండా నేను 2 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా, దరఖాస్తులు చేసుకోమని చెప్పడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీళ్ళందరినీ మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకు మోసం చేస్తున్నట్టున్నామంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన పెన్షన్ 4,000 ఉన్నదని 6,000 పెంచుతాడు. ఆయన ఇంకేం చెప్పినప్పుడు నవంబర్లో ఎన్నికలు జరుగుతున్నాయి, నేను డిసెంబర్ 9 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, డిసెంబర్ 9 తర్వాత పెన్షన్ 6,000 ఇస్తాను. सईदपुर प्राइमरी हेल्थ सेंटर में अमले की शदीद कमी है। मेडिकल ऑफिसर, लैब टेक्नीशियन, फार्मासिस्ट समेत कई ओहदे खाली हैं, जिससे तकरीबन 30 कबायली देहात के लोगों को मुश्किलात पेश आ रही है। मुकामी अफराद ने फौरी तौर पर तकर्रियों का मुतालबा किया। 3 days నుంచి ఇంకా జ్వరం వస్తుందా? బట్టి బాడీ పెయిన్స్ ఒకటే ఉంది. పొద్దున్న నీరేసం అంతే. ఏం పేరు? వయసు ఎంత? 34. ఆ షెల్ఫ్ లో తిన్నాను. తను డ్యూటీలో లేదన్నట్టు అయిపోతుంది. కొంచెం సైద్పూర్ గ్రామంలో పిఎస్సి హాస్పిటల్ నుండి కూడా రెగ్యులర్ డాక్టర్సు, స్టాఫ్ నర్సు, జిఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు స్టాఫ్ లేక ఏజెన్సీ ప్రాంతంలో పిఎస్సి కలిగిన ఈ మొత్తం చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలు, అలాగే కూడలు, ఆదివాసులు 99% నివసిస్తున్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్క రెగ్యులరు డాక్టర్ లేరు, ఎవ్వరు లేక ఆదివాసులు చాలా గోసపడుతున్నారు. కావున ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులు కానీ అలాగే చెందిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలని మేము కోరుచున్నాము. అలాగే అతి త్వరగా ఈ రెగ్యులర్ స్టాఫ్ని భర్తీ చేయాలని పై అధికారులకు మేము जोड़िंची कोरुचुन्नामु। ज़िला आदिलाबाद के बेला मंडल में किसानों ने अपनी फसलों की ख़रीदारी के मुतालबे पर शदीद एहतजाज किया। सिरसिन्ना और कोबाई देहात के किसानों ने बैन रियासती शायरा B353 पर धरना दिया, जिसके बायस ट्रैफिक मुकम्मल तौर पर मफलूज हो गई और कई किलोमीटर तक गाड़ियों की लंबी कतारें लग गई। किसानों का कहना है कि वो गुज़िश्ता एक हफ़्ते से मार्केट में अपनी जवार और चना की फसल लेकर इंतज़ार कर रहे हैं, लेकिन हुकूमत की जानिब से ख़रीदारी शुरू नहीं की गई। इनका इल्ज़ाम है कि मुकामी रुकन असम्बली ने
ख़रीदारी का वादा किया था, जिसके बाद वो अपनी फसलें लेकर आए, मगर अब तक कोई पेशरफ्त नहीं हुई। मौके पर पहुंचने वाली पुलिस ने किसानों को मनाने की कोशिश की, लेकिन किसान अपने मुतालिबात पर डटे रहे। किसानों ने वाज़े तौर पर कहा कि अगर हुकूमत फसलें नहीं ख़रीदती तो वो मजबूरन कम कीमत पर निजी ख़रीदारों को फ़रोख्त करेंगे। बाद-ए-आज़म मार्केट के ज़िला मैनेजर ने यकीन दहानी कराई कि जवार की ख़रीदारी कल से और चने की ख़रीदारी 4 तारीख से शुरू की जाएगी। इस ऐलान के बाद किसानों ने अपना धरना ख़त्म कर दिया। पूरी करो, नहीं तो कुर्सी। जय जवान जय किसान, सीएम झूठा पीएम लाले, हमारी मांगे पूरी करो, नहीं तो कुर्सी। जय जवान जय किसान, इదే రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ। ఈరోజు వేల మండలంలో మరి రైతులు గత 10 రోజుల నుంచి శనగలు అక్కడ వేయడం జరిగింది, కానీ శనగ కొనుగోలు చేయడం జరగడం లేదు। మరి 31 గ్రామ పంచాయతీలో కేవలం 3 గ్రామాలే అయినాయి। మరి మిగతా గ్రామ పంచాయతీలు ఎవరి కూడా రైతులై శనగలు కొనుగోలు చేయట్లేదు। మరి ప్రభుత్వం కొంటదా లేదా అనేది ఏదో ఒక నిర్ధారణ చేస్తే మరి రైతులు తక్కువ ధర కన్నా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు। దీనిపై ప్రభుత్వము ఏదో ఒక నిర్ణయం చెప్పాలా, గట్టిగా రైతులను మభ్యపెట్టి ఇట్లా రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా చేయకూడదు। కాబట్టి మేము ఈరోజు సిరిసన గ్రామంలో మరి జాతీయ నిర్బంధం చేయడం జరిగింది। అలాగే జొన్న పంట కూడా కొనుగోలు చేయాలా, మరి కలెక్టర్ గారు తమైన హామీ రైతులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం। మరి గతంలో గత ప్రభుత్వం పంటలను మరి కరోనా టైంలో కూడా గ్రామాలకు వచ్చి కొనుగోలు చేయడం జరిగింది। మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి దానికి భిన్నంగా ఉంది। మరి మార్కెట్లో పోయినా కూడా అక్కడ కనీస సౌకర్యాలు లేవు, కనీసం రైతులకు తాగడానికి నీళ్ళు లేవు, పశువులు వచ్చి పడుతున్నాయి, పంట నష్టం చేస్తున్నది। అక్కడ పండించిన ధాన్యాన్ని అక్కడ తీసుకుపోయినా కూడా సరి అయిన వసతులు లేక అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు। మరి ఒకవేళ మీరు ఇలా కొనుగోలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది। ఇది కూడా రాజకీయ నాయకులు గమనించి దయచేసి రైతుల పట్ల సానుభూతి చూపించి వెంటనే శనగలు మరియు జొన్నలు మరియు శనగలు కొనుగోలు చేయాలని మా యొక్క। निर्मल ज़िला मुस्तखर के ख़दीम शहरी श्री लक्ष्मी वेंकटेश्वर मंदिर में पालकी सेवा अक़ीदत के साथ अंजाम दी गई और भक्तों में प्रसाद तकसीम किया गया। Govinda
दस्तूराबाद के करीब देहात में देसी बमों से मवेशी ज़ख्मी हो गए। शक है कि शिकारियों ने जंगली जानवरों के शिकार के लिए ये बम लगाए थे। मुकामी अफराद ने हुक्काम से फौरी कार्रवाई का मुतालबा किया। అసలు అక్కడ స్కిల్స్ కూడా లేదు మేడం, మధ్య మూడు పోయింది. నేను డాక్టర్ మీద వస్తాను. अल फलाह इंग्लिश मीडियम हाई स्कूल आदिलाबाद ने तालीमी मैदान में एक बार फिर अपनी बरतरी साबित कर दी है। स्कूल ने 2021 से 2026 तक मुसलसल शानदार कारकर्दगी का मुजाहरा करते हुए 10वीं जमात के इम्तिहान में 100% नताइज हासिल किए। इस कामयाबी पर स्कूल के डायरेक्टर और करस्पॉन्डेंट शेख एजाज़ अहमद ने खुशी का इज़हार करते हुए अल्लाह ताला का शुक्र अदा किया और तलबा, असातिज़ा और वालिदीन को मुबारकबाद पेश की। मीडिया से बात करते हुए इन्होंने कहा कि अल फलाह स्कूल अपने क़याम से ही दीनी व असरी तालीम के साथ साथ आला अखलाक़ी तरबियत फ़राहम कर रहा है, जिसके मुस्बित नताइज सामने आ रहे हैं। इम्तिहानी नताइज में तैयबा फ़िरदौस ने 600 में से 570 नंबरात हासिल करते हुए नुमाया मुकाम हासिल किया, जबकि दिगर तलबा ने भी बेहतरीन कारकर्दगी का मुजाहरा किया। इस मौके पर कामयाब तलबा व तलबात के एजाज़ में एक शानदार तहनीती तकरीब का भी इनेकाद किया गया, जिसमें मोअज़्ज़िज़ मेहमान और खुसूसी ने शिरकत की और तलबा की हौसला अफजाई करते हुए इन्हें शॉल, मेडल्स और मोमेंटो पेश किए गए। आखिर में स्कूल इंतज़ामिया ने तमाम मेहमानों का शुक्रिया अदा करते हुए वालिदीन से अपील की कि वो अपने बच्चों के रोशन मुस्तकबिल के लिए अल फलाह स्कूल में दाखिला दिलवाएँ। बच्चियों को सरफला स्कूल में पढ़ाने का मकसद ये था सिर्फ और सिर्फ औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह, अल्लाह ताला का लाख लाख एहसान है कि अल्हम्दुलिल्लाह 21 से लेकर 26 तक 6 बैच हो चुके हैं। अल्हम्दुलिल्लाह 6 बैच में कंटिन्यू अल फलाह हाई स्कूल का 100% रिजल्ट रहा। ये अल्लाह के ज़ात का बहुत बहुत शुक्रिया है जिसने सारी दुनिया बनाई, हमको बनाया, आपको बनाया, और उस सारे टीचर्स का और सारे बच्चों का शुक्रिया जिन्होंने इस अल फलाह स्कूल को जो है इस मुकाम में पहुंचाया। अल्हम्दुलिल्लाह 2012 में स्कूल स्टार्ट हुआ, आज स्कूल को पूरे 15 साल हो गए हैं। ये आदिलाबाद शहर का पहला इस्लामिक इंग्लिश मीडियम स्कूल है
जहाँ पर इंग्लिश मीडियम के साथ साथ हम दीनी तालीम को दी जाती है। और जो दीनी तालीम का सिलेबस है वो अल्हम्दुलिल्लाह उम्मुल खुरा यूनिवर्सिटी मक्का मुकर्रमा का हम इस्तेमाल करते हैं, जो कि बॉम्बे के ब्रांच इखरा से साथ में जुड़ा हुआ है। और अल्हम्दुलिल्लाह इंग्लिश मीडियम का जो सिलेबस है हम ऑक्सफोर्ड वो इस्तेमाल करते हैं, जो कि CBSE करिकुलम का सिलेबस होता है। यहाँ पर नर्सरी से लेकर 10th क्लास तक के बच्चों के लिए दाखिले ऑलरेडी माशाल्लाह चल रहे हैं। और अल्हम्दुलिल्लाह ये हमारा सफ़र अल्लाह की ज़ात का बहुत बहुत शुक्रिया है, सफ़र बहुत अच्छा गुजरा है। और सारे पेरेंट्स को हम बहुत शुक्रिया अदा करते हैं। आदिलाबाद में अल्हम्दुलिल्लाह अल्लाह ताला ने हमको इस स्कूल की बुनियाद डालने का जो है काबिल समझा, और अल्हम्दुलिल्लाह उसके बाद काफ़ी स्कूल स्टार्ट हुए आदिलाबाद के अंदर। ख़बरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। मैंने अपने वालिद KCR को बुरा नहीं कहा, BRS सरबराह KCR पर तनकीद के मामले पर कविता की वजाहत। प्रजा पालना प्रगति प्रणालिका के तहत मुख्तलिफ प्रोग्राम कामयाबी से जारी, जिला कलेक्टर आदिलाबाद राजा शीशा का बयान। मरकज़ और रियासती हुकूमतें किसानों को मुश्किलात में डाल रही हैं। चना ख़रीदारी शुरू करने रुकन असम्बली अनिल जादव और साबिक़ वज़ीर जोगू रामन्ना का मुतालबा। निर्मल में प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम, 4 तारीख से किसानों के हफ्तावार प्रोग्राम का ऐलान। सईदपुर प्राइमरी हेल्थ सेंटर में अमले की कमी, मरीजों को शदीद मुश्किलात का सामना। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।